క్రీస్తు యేసునందు ప్రియమైన సంఘమా, ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి, ఆయన సందేశాన్ని పరిశుద్ధులకు అందించడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవాది దేవునికి స్తుతులు. ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశం ఏదనగా, సర్మన్ ఏదనగా, మొదటి ఆదాము మరియు చివరి ఆదాము. మొదటి ఆదాము గురించి మనకు తెలుసు, చివరి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు గురించి తెలుసు. చాలాసార్లు మొదటి ఆదాము చివరి ఆదాము అని కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అయితే కొంచెం డీప్ సెన్స్లో ఈ యొక్క స్టడీ చేద్దాం. దీని కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45 నుంచి 49 వరకు బాగుగా చదవగలిగిన వారు ఒకరు దీనిని చదవవలసిందిగా కోరుచున్నాను. ఇందు విషయమై ఆదామాను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. థ్యాంక్ యూ. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే 45వ వచనము, 46వ వచనము, 47, 48, 49 వచనాల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొదటి ఆదాము కడపటి ఆదాము గురించి వ్రాయబడింది. చక్కగా దీన్ని వర్షిప్ చేసేటువంటి అంశంగా కూడా మీరు మార్చుకోవచ్చును. ఈ 45 నుంచి 49 వచనాల వరకు 5 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే, ఆదాము ఒక జీవించు ప్రాణి, జీవము కలిగినటువంటి మనుష్యుడు, జీవించే ప్రాణి. అతడు మన్నుతో చేయబడ్డాడు, ధూళి వంటి వాడు. అయితే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ, ఇక్కడ ప్రాణి అని లేదు, జీవింపచేయు ఆత్మ, లివింగ్ లైఫ్ గివింగ్ స్పిరిట్. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడి పరమ నుండి భూమికి వచ్చినటువంటి దేవాది దేవుడు, మనుష్యుడు కాదు, మనుష్య రూపంలో ఉన్న దేవుడు. ఆదాము ధూళి వంటి వాడు, భూమిలో మట్టి నుంచి చేయబడినవాడు. యేసు ప్రభు పరలోకము నుండి వచ్చినవాడు. ఆదాము ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడు కాదు. అయితే యేసు ప్రభు ఆత్మ సంబంధమైన వాడు, ఆయన స్పిరిచువల్ మ్యాన్. ఆదాము వలె ఉండేవారు పాపములోనే ఉంటారు, వారు భూలోక సంబంధులు. అదే విధముగా క్రీస్తును విశ్వసించేవారు, క్రీస్తునందున్న వారు, తిరిగి జన్మించిన వారు పరలోక సంబంధులు. మనము ప్రభు ఎత్తబడే సమయంలో ఏమని చెప్తామంటే, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక్కడే చెప్పేది కూడా అదే, క్రీస్తునందు విశ్వాసముంచిన వారు, తిరిగి జన్మించిన వారు పరలోక సంబంధులు. ఆదాము సంబంధికులు, ఈ లోక సంబంధికులు, పాపంలోనే వారు ఉండి ఉన్నారు. మనము పుట్టుకతో ఆదాము స్వరూపంలోనే మనం ఉన్నాం. ఆ మట్టి నుండి తీయబడినటువంటి మనుష్యుని యొక్క స్వరూపంలోనే మనం ఉండి ఉన్నాం పుట్టినప్పటి నుండి. అయితే
యేసును రక్షకుడిగా అంగీకరించడం బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచడం బట్టి మనము యేసు స్వరూప్యములోనికి మనం మారుతున్నాం. అంటే ఆదాము పాపపు స్వభావము కలిగినటువంటి సారూప్యంలో ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి సారూప్యంలోనికి మనము క్రీస్తు యేసు వల్ల రాగలుగుతున్నాము. యేసు ప్రభువుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించిన వారంతా కూడా యేసుక్రీస్తు స్వరూప్యం అంటే ఇమేజ్లో ఉన్నట్టే లెక్క. ఇది మొదటి ఆదాము. రెండవ ఆదాము అంటే మనుషులందరూ ఆదాము వలె సృష్టింపబడినప్పటికీ మనుషులలో కొందరైనటువంటి విశ్వాసులు కడపటి ఆదామును విశ్వసించుట వలన వారు కడపటి ఆదాము సారూప్యములోనికి అనగా పరలోక సంబంధములోనికి మారేవారుగా ఉన్నారు. ఆదాము అన్రైచియస్ మ్యాన్, నీతిమంతుడు కాదు. అయితే యేసుక్రీస్తు నీతిమంతుడు, దేవుడు కూడా నీతిమంతుడే. దేవుడే సాక్షాత్తు యేసు ప్రభువులో ఉన్నాడు. కనుక మనము గ్రహించినటువంటి విషయం ఏంటంటే ఆదాము ఒక బ్రతికేటువంటి జీవి, లివింగ్ సోల్. యేసు ప్రభు ఆయన జీవమునిచ్చేటువంటి ఆత్మ. అంటే పరలోకములో మనలను జీవింపజేయే శక్తి కలిగిన వాడు యేసు ప్రభు. ఈ విధముగా ఒక చక్కని మొక్క వలె ఎదిగే విధముగా ఆయన మనకు అనుదినము కూడా ఆత్మను దయచేస్తున్నాడు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు మొదటి ఆదాము వలన వచ్చినటువంటి పాపాలన్నిటినీ కూడా ఆయన శిలువ రక్తము ద్వారా తుడిచివేసి ఉన్నాడు. యేసుప్రభునే కడపడే ఆదాం అంటారు. ఇంకా మూడవ ఆదాము లాంటి వాడు ఎవడునూ లేడు. ఇద్దరు ఆదాములే. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వలన మనుష్య జాతి పాపశాపము నుండి రక్షింపబడి ఆ యొక్క పరలోకమునకు వెళ్ళేటువంటి ఆ యొక్క అర్హతను సంపాదించుకుంటున్నారు విశ్వాసులంతా కూడా. ఆదాము ఒక బాహ్యమైనటువంటి వాడు, క్రీస్తు ఆత్మ సంబంధమైన వాడు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధముగా కూడా మనం ఎప్పుడు కూడా ఆరాధనలు చేస్తూ ఉంటాము. మనం ఎప్పుడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించవలనేటువంటి విధానంలో మనం ఉంటాము. యేసు ప్రభు పరలోకము నుండి వచ్చిన వాడు, అది గమనించుకోవాలి. ద ఫస్ట్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ ఎర్త్, భూమిలోంచి తీయబడ్డవాడు ఆదాము. రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇప్పుడు చదవబడినటువంటి వాక్యాలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే పాత నిబంధన గ్రంథములోని దేవుని వాగ్దానము కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైనది, మహిమతో ఉన్నది, అద్భుతమైనది. మనుష్య జాతి రక్షణకు సులువైన మార్గము ఏర్పాటు చేసినది అని మనము గమనిస్తున్నాము. ఆదాము ద్వారా పుట్టే మానవులందరికీ కూడా సుమారు 6000 సంవత్సరాల కిందట ఆదాము పుట్టి ఉన్నాడు. ఆదాము ద్వారా పుట్టినటువంటి సంతానమైనటువంటి మనుష్య జాతికి పాపము ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది. మనుష్యులు అందరూ కూడా వారు పుట్టిన పిదప వారు పాప స్వభావము వారిలో ఉండిపోతుంది. పుట్టుకతో పాటు పాప స్వభావము వారికి ఆటోమేటిక్గా అంటే దానంతట అదే వచ్చేస్తుంది. కాబట్టి ఆదాము పాపము, దేవునికి వ్యతిరేకమైనటువంటి విధముగా నడిచే పాపము మనుష్యుల్లో ఆటోమేటిక్గా దానంతట అదే పుట్టుకతోనే వస్తుంది. అది మనం గమనించుకోవాలి. అయితే మొదటి ఆదాములో ఉన్నటువంటి వారు రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తును సింపుల్గా నమ్ముట వలన, అంటే ఆయన యందు విశ్వాసము కలిగి ఉండుట వలన
వారందరూ కూడా ఆటోమేటిక్గా అంటే ఏమీ చేయక్కర్లేకుండానే నీతిమంతులుగా మారిపోతారు. కాబట్టి మనము దేవుని కట్టడలను మనము పాటించకపోయినప్పటికీ, దేవుని కట్టడల్లో మనము నిలబడపోయినప్పటికీ శాపము మన మీదకి వెంటనే రాదు. ఎందుకు రాదు అంటే, దేవుని కట్టడలన్నిటినీ కూడా యేసుక్రీస్తు నెరవేర్చున్నాడు. మనుష్య పాపమంతా కూడా ఆయన మీద పనిష్మెంట్గా ఇవ్వబడింది. కనుక ఆయన మన స్థానంలో ఉండి మనకు రావలసినటువంటి, మన మీద పడవలసినటువంటి ఉగ్రత నుండి ఆయన మనల్ని తప్పించి దేవుని ఆశీర్వాదాలకు మనల్ని పాత్రులుగా చేసి ఉన్నాడు. దేవునికి వందనాలు. ఉచితంగా యేసు ప్రభు మనలను ఆదాము లాగా పుట్టినప్పటికీ మనలందరినీ కూడా ఆయనను నమ్ముట వలన తిరిగి జన్మింపచేసి ఉన్నాడు. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు. ఆది కాండము నుండి యేసు ప్రభు వరకు మనం ఈ పిక్చర్ చూసినట్లయితే, మొదటి ఆదాములో అందరూ మరణించాలి. అయితే మొదటి ఆదాము నందు జన్మించినటువంటి మనుష్య జాతిలో యేసును విశ్వసించిన ఎడల కడపటి ఆదామైనటువంటి యేసు ద్వారా వారు నిరంతరము చేయబడతారు. అంటే ఈ లోకములో కాదు, పరలోకములో జీవింప చేయబడతారు. ఆదాము పాపములో, ఈ యొక్క ప్రాపంచిక పాపములో పడి చనిపోతే నిత్య నరకం, నిత్యాగ్ని ఉంటుంది. అయితే పాపపు స్వభావములో ఉన్నప్పటికీ యేసు స్వామిని మనము యేసుక్రీస్తుగా అంగీకరించడం ద్వారా మనము ఎప్పటికీ కూడా సజీవులుగా ఉంటాము. ఈ యాత్ర ముగిసిపోయిన తర్వాత పరలోకములో యేసుతో పాటు సంతోషంగా ఉంటాము. దీని కొరకై కొన్ని వాక్యాలను చదువుకుందాం. 1 కొరింథీయులు 15:21-22 ఏముందంటే, మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. అంటే ఆదాము వలన మరణం వచ్చింది, పాపం వలన పాపమునకు వచ్చి జీతం మరణం. మరణం అంటే ఇక్కడ నరకం. యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలిగింది. యేసునందు మృతులైన వారు మొదటగా తిరిగి లేతురు. ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు, అంటే పునరుద్ధానం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ చనిపోయిన వ్యక్తి యేసునందు విశ్వసించి నీతిమంతుడిగా మారి చనిపోయిన పిదప మాత్రమే జరుగుతుంది. 22వ వచనంలో ఏముందంటే, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందితురో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆల్ పీపుల్ విల్ డై హూ బోర్న్ ఇన్ యాడమ్. ఆదాములో జన్మించినటువంటి వారంతా కూడా నరకానికి పోతారు. ఈవెన్ సో ఇన్ క్రైస్ట్ ఆల్ షల్ బి మేడ్ అలైవ్. ఆదాములాగా మనము కూడా జన్మించినప్పటికీ పాపములోనే నేను జన్మించితినని భక్తుడైన దావీదు చెప్పాడు కదా. అయినప్పటికీ యేసును విశ్వసించిన వారు తిరిగి జన్మించిన వారై వారు పరలోకమునకు వెళ్ళి నిత్య సంతోషాన్ని వారుగా ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-19 వచనాల్లో మనము చూసినట్లయితే, అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులకు కారణమాయను. కృపావరం అంటే అదనమాట. అంటే కృపావరం యొక్క అర్థం ఏంటంటే, అపరాధముల మూలముగా మనుషులందరూ కూడా చచ్చిన వారై ఉన్నప్పటికీ నీతిమంతులుగా మార్చబడే అవకాశము అది యేసు ద్వారా, కడపటి ఆదాము ద్వారా మాత్రమే లభిస్తుంది. క్రీస్తు యేసు అని ఒకని ద్వారా మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి 19వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. అయితే ఇంకొక మనుష్య దేవుడైనటువంటి యేసుక్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. విధేయత అంటే యేసు దేవునికి విధేయుడిగా జీవించాడు. ఆయన మరణము పొందినంతగా విధేయత చూపినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వారలారా. కాబట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఆదాములో మనము పతనమైపోయినటువంటి స్థితిని కలిగి ఉన్నాం. ఈ పతనమైనటువంటి స్థితి మనం పవిత్రంగా జీవిద్దామని అనుకున్నా, లేక మేము చట్టాలకు లోబడి జీవిస్తా ఉన్నాం అనుకున్నా, అవి ఏమి కూడా ఆ పతన స్థితిని
మార్చలేవు, పడిపోయిన స్థితిని మార్చలేవు. అంటే ఒకవేళ మనుష్యుడు మంచి పనులు చేస్తున్నప్పటికీ, లేక ఏదేదో గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నప్పటికీ, దాన ధర్మాలు చేస్తున్నప్పటికీ, తోటి మానవుల్ని ప్రేమిస్తున్నప్పటికీ, లేకుంటే ఏదో జంతు ప్రేమికులు కూడా ఉంటారు, వాటిని ప్రేమిస్తున్నప్పటికీ పతనమైపోయినటువంటి స్థితి, అంటే పాపపు స్థితిని ఏది మార్చలేదు. ఆ పాపంలో చిక్కుని ఉన్నాం మనం. అయితే ఆ పాపపు స్థితి లేక పతన స్థితి నుండి మనము బయటకు రావాలి అంటే ఏకైక మార్గమైనటువంటి యేసునందు మన విశ్వాసం ఉంచుటే. అంటే చాలా సులువుగా చెప్పాలంటే ఆదాము స్థితి, పాపపు స్థితి నుండి మనము మారాలి అంటే, దాని నుంచి మనము బయటపడాలంటే యేసే మార్గం. మనమంటే మనం రక్షింపబడిన వాళ్ళం, మనకు పర్వాలేదు. అయితే ఇంకా అనేక మంది మనుషులు రక్షింపబడాల్సిన వారై ఉన్నారు. అప్పుడే అంతం వస్తుంది. కాగా అందరూ కూడా రక్షణ పొంది మారు మనసు పొందాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి యుగాంతం అంతా కూడా అందరూ కూడా యేసు నామాన్ని వినాలి అనేటువంటి విధానం మనం చూస్తున్నాం. కాబట్టి పాపపు స్థితి నుండి బయటకు రావాలి అంటే మనుష్యుల యొక్క ప్రవర్తన, మనుష్యుల యొక్క మంచి పనుల వలన అది జరగదు. యేసునందు విశ్వాసం ఉంచటం వల్ల మాత్రమే అది జరుగుతుంది. అయితే కడపటి ఆదామైనటువంటి యేసులోనికి వచ్చినటువంటి వారందరూ కూడా, అంటే విశ్వాసము కలిగినటువంటి వారందరూ కూడా, యేసును స్వకీయ రక్షకుడిగా అంగీకరించిన వారు అందరూ కూడా ఒకవేళ పొరపాట్లు చేసిన, అపవిత్రమైన జీవితంలోకి వాళ్ళు జారిపోయినా, యేసు ఇచ్చినటువంటి నీతి నుండి ఏది కూడా వేరు చేయలేదు. సమస్తమైన బలహీనతలు, వస్త్రహీనతనను, ఆకలి అయినను, దప్పికైనను, ప్రభుత్వాధికారులైనను, ఎవరైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను విడదీయలేదు అనేటువంటి మాట మనకు తెలుసు. అంటే యేసునందు ఉన్న వారి, యేసు క్రీస్తును నమ్మినటువంటి వారికి రైచియస్నెస్, నీతి ఆటోమేటిక్గా దానంతటదే ఇవ్వబడుతుంది. ఈ నీతి మా విశ్వాసంలో ఉన్నటువంటి నీతిని ఒకవేళ చెడ్డ పనులు చేసినప్పటికీ, లేకుంటే కొన్ని మంచి సాక్ష్యం లేకపోయినప్పటికీ ఆ నీతిని తీయలేవు. ఇవి ఆ మొదటి ఆదాములో ఉన్నటువంటి పడిపోయిన పాపస్థితిని ఏ మంచి పనులు కూడా తప్పించలేవు. యేసులో ఉన్నటువంటి వారు ఒకవేళ పొరపాటులు చేస్తున్నప్పటికీ వారు చేయకూడదు, వాళ్ళకి చేస్తే బహుమానాలు పోతాయి పరలోకంలో. ఆ విధముగా ఆయన ఇచ్చిన నీతిని ఏది కూడా మార్చలేదు. రక్షింపబడిన వారికి ఇవ్వబడినటువంటి నీతి ఏవో మిస్టేక్స్ వల్ల పోతుంది అని భావించకూడదు. ప్రియమైన వాళ్ళారా, నరకానికి పోతాడు అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే 2 థింగ్స్ వీ హ్యావ్ టు డూ. అంటే మనం ఆల్రెడీ ఇవి చేసాం. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి చేయాలి. ఏంటంటే 9వ వచనంలో, రోమా 9:10లో ఏముందో చూద్దాం. యేసును ప్రభు అని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. యేసును ప్రభు, హీఈస్ మై లార్డ్. లార్డ్షిప్ అనేది యేసుక్రీస్తుకి మాత్రమే ఇవ్వబడింది. బైబిల్లో యెహోవా అనే చోట ఇంగ్లీష్లో జెహోవా అని రాసి ఉంటుంది. లేదు అంటే చాలా ట్రాన్స్లేషన్లో లార్డ్ అని ఉంటుంది. అంటే యెహోవాకు ఇవ్వబడినటువంటి లార్డ్షిప్ యేసు ప్రభువుకు మాత్రమే ఇవ్వబడింది, లార్డ్ జీసస్. అందుకనే మనము మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు, సింపుల్గా ఫ్రెండ్ పిలిచినట్లు యేసుక్రీస్తు అనకూడదు. మా ప్రభువు రక్షకుడు ఆయన యేసుక్రీస్తు. వాట్ ఎ వండర్ఫుల్ గ్రేస్ దట్ లార్డ్ జీసస్ హ్యాస్. లార్డ్షిప్ కలిగినటువంటి యేసుక్రీస్తుని మనం నోటితో ఒప్పుకోవాలి. రహస్యంగా ఒప్పుకుంటున్నానంటే అది వేరే విషయం, కానీ నోటితో ఒప్పుకుంటే వాడు రక్షింపబడతాడు. అది మొదటిది. రెండవది రైచియస్నెస్. యేసును కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా నీతి అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. దాన్ని ఏ చెడ్డ పనులు చేసినా లేక చెడ్డవారు ఏం చేసినా అది పోదు అని చెప్పాం కదా. ఆ నీతి ఎలాగొస్తుందంటే ఆ మనుష్యుడు
హృదయములో విశ్వసించాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. అంటే నోటితో ఒప్పుకోవడం అనేది రక్షణకు కారణభూతమైతే హృదయములో నమ్మేది నీతి వస్తుంది అనమాట. కొంతమంది క్రైస్తవులుగా ఉంటారు, హృదయంలో నమ్మరు. కొంతమంది మేము ఎంతో గొప్ప పనులు చేస్తున్నాము, గొప్ప కార్యాలు చేస్తున్నాం ప్రభువుకి అంటున్నారు, కానీ వారు ప్రభువుని పూర్తిగా నమ్మరు. అవసరం అయిపోయినప్పుడు, అవసరం తీరిపోయాక తెప్ప తగిలేసినట్లు నది దాటాక, అదే విధముగా ప్రేమతో 3.5 సంవత్సరాలు కలిసి ఉండి ప్రభువుని ఒక ముద్దు ఇచ్చి ద్రోహి అయినటువంటి ఇస్కరియోతులు యోధాలకు కూడా కొంతమంది క్రైస్తవులు ఉంటారు. వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు ప్రియమైన వాళ్ళ. మనలో నీతి ఇవ్వబడింది. నీతి ఏంటంటే హృదయములో ఆయనను నమ్మవలెను. ఆ హృదయంలో నమ్మినప్పుడు మాత్రమే నీతి వస్తుంది. నోటితో ఒప్పుకుంటున్నాం, మంచిదే, రక్షింపబడుతున్నాం. అంటే రక్షింపబడిన వారు హృదయములో ఆయనను పూర్తిగా విశ్వసించినప్పుడు మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది, మనకు నీతి కలుగుతుంది. అంటే రక్షింపబడిన వారు హృదయములో పూర్తిగా నమ్మాలి. అంటే ఒకవేళ హృదయంలో నమ్మట్లేదంటే రక్షణ పొందలేదన్నమాట. నోటితో మాట్లాడినప్పటికీ ఒక బూటకపు మాటలు మాట్లాడుతున్న వాడుగా మనము గమనించవచ్చు. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటా ఉంటారంటే, మొదటి భాగము నోటితో ఒప్పుకున్నాము యేసు ప్రభువుని, అందువలన యేసు ప్రభు మనల్ని రక్షించి ఉన్నాడని మొదటిది బాగానే నమ్ముతారు. అయితే చాలా మంది 90% క్రైస్తవులు ఒకవేళ మంచి పనులు చేయకపోతే నరకానికి పోతారు, ప్రభువుని అంగీకరించిన పిదప కూడా నరకానికి పోతారు అని అనుకుంటా ఉంటారు. అది సరైనటువంటి భావన కాదు. అంటే ఇందాక మీకు తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తును హృదయములో విశ్వసించడం వలన మనలో కలిగేటువంటి నీతిని ఏ ఒక్కరు కూడా, ఏ చెడ్డ పని ఏం చేసినప్పటికీ ఆ నీతిని ఎవరు కూడా తీసివేయలేరు. యేసు ఇచ్చేటువంటి ఆ యొక్క ధన్యతను ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, ఒకవేళ విశ్వాసి అయిన వాడు, అంటే నోటితో ఒప్పుకున్నాడు యేసు ప్రభు అని, అదే విధముగా యేసు ప్రభుని హృదయంలో విశ్వసిస్తున్నాడు, అలాంటి వాడు ఒకవేళ ఏదైనా చెడ్డ పనులు చేస్తే ఏమైపోతాడు అన్నదానికి మనం చాలాసార్లు చూసాం. బంగారము, వెండి, వెలగల రాళ్ళతో జీవితాన్ని నిర్మించుకుంటే ఆ క్రైస్తవుడికి బహుమానం వస్తుంది. కొయ్య, కర్ర, కాలుతో నిర్మించుకుంటే వాడు అగ్నిలో నుండి లాగబడినట్లు రక్షింపబడతాడు. అంతేగాని వాడికి అవార్డ్స్, రివార్డ్స్ ఉండవని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనకు తెలుసు ఆ మాటలు. మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ విశ్వాసులైన వారిలో ఏదైనా ఒక చెడ్డ పని కానీ, వారు ఏదైనా పాపము చేసిన, పాపం అంటే ఎనీథింగ్ ఈజ్ సిన్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ ఒబేయింగ్ గాడ్. దేవునికి వ్యతిరేకమైనటువంటిది ప్రతిదీ కూడా పాపమే అవుతుంది కదా. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది, నడిచే నడవడిలో తేడా ఉంటుంది, ఇతర మనుషులను బాధ పెడతా ఉంటాం మాటల ద్వారా, ఇవన్నీ కూడా పాపాలే. అయితే దేవుడు ఆ పాపములను బట్టి మనల్ని ఎందుకు శిక్షించడు అంటే, ఈ లోకంలో ఎందుకు శిక్షించడు అంటే, యేసు ప్రభు మనలో ఉన్నటువంటి యేసు ప్రభువుని దేవుడు చూస్తాడు కానీ మనల్ని చూడడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనల్ని చూసినప్పుడు మన ముఖములో మనలో ఉన్నటువంటి యేసు ప్రభువును దేవుడు చూస్తాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇది ఎప్పుడు మీకు ఈ మాట మీకు చెప్పలేదు. మనం ఒకవేళ విశ్వాసులైన వాళ్ళము ఏవో కొన్ని తేడాలు కలిగి ఉన్నప్పటికీ, ఏవో కొన్ని డైలీ సిన్స్ ఉన్నప్పటికీ శిక్షింపబడకుండా ఉండేటువంటి విధముగా దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని చూచినప్పుడు మన తప్పిదాలను ఆయన చూడకుండా మనలో ఉన్నటువంటి యేసుని చూసి మనల్ని వదిలివేస్తాడు. తన ప్రియ కుమారుడైనటువంటి యేసును మనము నమ్మటం వలన దేవునికి మనలో ఉన్నటువంటి బలహీనతలు కనిపించవు కానీ యేసు ప్రభు మాత్రమే కనిపిస్తాడు. ఎందుకంటే మనము నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము. దేవునికి వందనాలు. ఎంత శ్రేయస్కరమైన శ్రేష్టమైనటువంటి ఆ బహుమానము దేవుడు మనకి ఇస్తున్నాడో
మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు మానవులు పాపం చేస్తా ఉంటుంటే ఆశ్చర్యపోడు. ఎందుకు ఆశ్చర్యపోడు అంటే ఆదాము పాపము వారిలో ఉంటుంది. అయితే ఆదాము పాపము వారి నుండి వెడలిపోవాలి, తొలగిపోవాలి అంటే కడపటి ఆదామైనటువంటి యేసును నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ఉంటాడు. ఏకమైన దేవుడు అని మనకు తెలుసుకునవచ్చు. ఈ ఈ ఆయన మా మనుషుల యొక్క పాపాలను బట్టి ఆయన మనల్ని శిక్షించాడు. యేసును శిక్షించాడు మన బదులు ఆల్రెడీ. ఆ త్రిత్వమైనటువంటి దేవాది దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమగానే చూస్తాడు. యేసు కడపటి ఆదామైనటువంటి యేసును మనం అంగీకరించడం బట్టి మన మరణాంతరము కూడా ఆయన మనలను పరలోకములోనికి తీసుకునే విధముగా ఆయన మనలను ఆశ్రదించి ఉన్నాడు గనుక మనము దేవునికి వందనాలు తెలియచేద్దాం. యేసు ప్రభువు మనము ఆయనను చూసినట్లయితే ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4-6లో అదే చూస్తున్నాం. 5వ వచనంలో చూస్తున్నట్లయితే దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి అక్కడే, ఆయన క్రీస్తు నరుడు. 14వ వచనం చూస్తే మనుషులందరూ రక్షణ పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 5వ వచనంలో మనము మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభు ఉన్నాడని చూస్తున్నాం. 6వ వచనంలో అందరి విమోచన అర్థమై క్రయధనముగా తను తాను సమర్పించుకొని, క్రయధనం అంటే అప్పు బాకీ తీర్చేయడం. మన పాపానికి ఒక మన పాపం అనేదే బాకీ, దాన్ని తీర్చాలి అంటే ఎవరి తరం కూడా కాదు. ఆదాము లాంటి వారు మనుషులు ఉంటారు కాబట్టి మనుష్య జాతి నుంచి పుట్టినటువంటి వాడు ఎవడనూ కూడా ఆ పాపపు బాకీని తీర్చలేడు. మనుష్య జాతి అయినప్పటికీ యేసు ప్రభు పరలోక సంబంధుడు, పరలోకం నుంచి వచ్చి పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు గనక ఆయన మాత్రమే ఆ వెల చెల్లించగలుగుతాడు గనక దేవుడు ఆ ప్రణాళికను ఏర్పాటు చేసినందుకు దేవునికి వందనాలు. అందరి కొరకు, క్రైస్తవులనే వారి కొరకే కాదు, ఈ భూమి మీద ఎన్నైతే రిలీజియన్స్ ఉన్నాయో ఆ రిలీజియన్ కాని వాళ్ళు కూడా, ఎథిస్టులు కూడా, అందరికీ కూడా అందరి విమోచన బాకీ చెల్లించడానికి తను శిలువ మీద బలియాగమైపోయి ఉన్నాడు. దేవాది దేవునికి వందనాలు. అయితే చేయవలసిన పని ఏంటంటే అందరూ అని ఇక్కడ రాయబడి ఉంది. మనుషులందరూ రక్షణ పొందాలి అంటే యేసుప్రభుని నమ్మాలి. మనుషులందరూ కూడా విమోచనార్థం క్రయధనంగా చెల్లించబడినదని ఇక్కడ రాయబడి ఉంది. అందరూ రావాలంటే అందరిలో కొందరు మాత్రమే యేసును విశ్వసించడం కాదు, ప్రపంచమంతా కూడా యేసును విశ్వసించిన ఎడల, రక్షకుడిగా అంగీకరించిన ఎడల అందరి పాపాల యొక్క భారము యేసు పైన వేయబడింది. యేసు ప్రభు యొక్క వెనుక భాగాన ఒక బస్తాలాగా మన పాప భారాన్ని దేవుడు ఆయన మీద వేసి ఉన్నాడు. ఆయన భరించాడు నీ కొరకు, నా కొరకు. ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ డయాగ్రామ్ చూసినట్లయితే అందరు మనుష్యులు ఒక అగాధం లాంటి పరిస్థితి దేవునికి మనుషులకు ఏర్పడింది. కారణం ఏంటంటే ఆదాములో ఏర్పాటు చేయబడినటువంటి, ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము మనుష్య జాతిని దేవుని నుంచి దూరము చేసింది. ఈ దూరాన్ని భర్తీ చేయడం కోసం, సమాధానము కలుగజేయడం కోసం, రికాన్సిలేషన్ రాజీ చేయడం కోసం దేవునికి మానవులకి మధ్య రాజీని యేసుక్రీస్తు అనే మనుష్యుడు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. శిలువ మీద బలియాగమైపోవడం వల్ల ఆయన మధ్యవర్తిత్వం వహించి మనుషులకును దేవునికి మధ్య ఒక సంధానకర్తగా ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేద్దాం. రోమా 5:10 ఏముందంటే దేవునికి మనం శత్రువులమే పూర్వం. ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని బైబిల్లో రాయబడింది. అయితే ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ పనిష్మెంట్ యేసు మీద, కుమారుడైనటువంటి యేసు ద్వారా ఏర్పాటు, అది దేవుడు ఆ విధముగా పనిష్ చేశాడు. కనుకనే మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై
ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ఎంత గొప్ప విషయం! యేసు జీవించున్నాడు. 2000 సంవత్సరాల క్రిందట, 2020 సంవత్సరాల క్రిందట ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ సత్యం ఇప్పటికీ కూడా మనం నమ్మాలి ప్రియమైన వాళ్ళరా. జీసస్ ఈజ్ అలైవ్ టుడే, టుమారో, ఎవ్రీ డే. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మన యేసుక్రీస్తు. దేవునికి వందనాలు. 2020 ఈవేళ జరిగిన ఇష్యూని రేపు మర్చిపోతాం. 10 రోజుల కిందట జరిగినటువంటి విషయాలు మనం మర్చిపోతాం. ఒక 50-60 ఏళ్ల కిందట నాయకులను మనం మర్చిపోయాం. స్వాతంత్ర సమరయోధులని కూడా అంతగా గుర్తుండదు మనకి. మనుషుల్ని మర్చిపోతూ ఉంటాం. బట్ జీసస్ నెవర్ బి. ఆయన మర్చిపోకుండా ఉండేటువంటి విధంగా ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. వి మస్ట్ రిమెంబర్ హిమ్ ఆల్వేస్. అదే ఆ పని చేస్తున్నాం. మనుష్య జాతి ఉన్నంత కాలం కూడా, యుగాంతమైపోయే వరకు కూడా యేసు ప్రభువుని గుర్తు చేసుకుంటూనే విశ్వాసులు ఉంటారు ప్రియమైన వాళ్ళారా. యేసును గుర్తు చేసుకుంటూనే వారు జీవితాన్ని చాలిస్తారు ప్రియమైన వాళ్ళారా. వారి కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు మనకి మధ్యవర్తి మాత్రమే కాకుండా న్యాయవాది అయి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పాపం చేస్తే ఇందాక పనిష్మెంట్ వచ్చేదని చెప్పాను. ఎందుకంటే నీతిని ఏ పాపము కూడా తొలగించలేదు. విశ్వాసంలో ఉన్నటువంటి నీతి, ఆ నీతి అనేది యేసుక్రీస్తును హృదయంలో విశ్వసించడం వలన కలిగినటువంటి ఆ నీతి, రైచియస్నెస్ ను ఏది కూడా తేలేదు. అందుకే ఏమంటున్నాడంటే, ఒకవేళ ఏదైనా మీరు పొరపాటు చేస్తే, పాపం చేసిన యెడల కంగారు పడిపోయి, పెట్రబ్బరిపోయి ఆత్మహత్యలు చేసేసుకోవడం, హత్యలు చేసేసుకోవడం, ఏదో ఒక అగాత్యాలు తలపెట్టవలసిన అవసరం ఏమీ లేదు. కారణం ఏంటంటే, పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది అంటే న్యాయవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తున్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి వందనాలు. ఆయన మీడియేటరే కాదు, ఆయన మధ్యవర్తి మాత్రమే కాకుండా ఆయన అడ్వకేట్ అయి ఉన్నాడు. కనుక దేవునికి వందనాలు తెలియజేద్దాం. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఇప్పుడు మన మధ్య ఏమీ లేవు, ఎవరూ లేరు. అయితే నేను వెడలిపోచున్నాను, మీకు పరిశుద్ధాత్మని ఆదరణకర్తని ఇస్తున్నాను అన్నాడు. పైనుంచి ఏమో ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆసీనుడే అండి విజ్ఞాపన చేస్తున్నాడు. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు మనం జూమ్ ద్వారా ఉన్న వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మన మధ్య కనిపించినటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు. హీఈస్ అవర్ కంఫర్టర్, ఆదరణకర్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు ఆత్మరూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో మనకు ఆయన ఆదరణ ఇస్తున్నాడు. బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమైనా మనకు నిరాదరణకు గురైనటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. పాపం చేసినాడు. అందుకనే మనం ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయకూడదు. వాడు అలాంటి అలవాటు కలిగి ఉన్నాడు, వీడు ఇలా. పిల్లలను కూడా మనం తిట్టకూడదు. పిల్లలు ఒకవేళ పొరపాటు చేశారనుకోండి, వాళ్ళు నాశనం అయిపోవాలి, చనిపోవాలి, చంపేయాలని ఇతర కొంతమంది కొన్ని వర్గాల మనుషులు, చెల్లి కానీ తమ్ముడు కానీ, వారు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్స్లో చిక్కుంటే చంపేస్తారు. ఇంకా నో ఎక్స్క్యూజ్ అట్ ఆల్. ఒకవేళ బిడ్డలను పుట్టించినప్పుడు వాళ్ళని కొట్టాలని, చంపాలని దేవుడు ఏమీ అర్హత మనకి ఇవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. దే ఆర్ ఆల్సో ఇండివిజువల్స్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ లైఫ్. పొరపాట్లు జరుగుతాయి, జరగనటువంటి ఏముండవు. నీ జీవితంలో కూడా అనేకమైన పొరపాట్లు జరిగాయి. దేవుడిని శిక్షిస్తే నువ్వు ఉండగలవా ఈ భూమి మీద? ప్రియ సహోదరి సహోదరుడా, అందువల్ల ఇతరుల మీద, మన బిడ్డల మీద, ఇతరుల మీద మనం ఎప్పుడు కూడా నింద వేయకూడదు. మంచి మాటలు చెప్పాలి. యేసునందు ఉన్నవారు నీతిమంతులు అయిపోతారని గొప్ప ఆశీర్వదించాడు. యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. ఆ కృపాసనం దగ్గర మన కొరకు ఆ దేవుని సమక్షంలో మొరపెడతా ఉంటాడు యేసు ప్రభు. ఈ డయాగ్రామ్ చూడండి, ఎంత బ్రహ్మాండంగా వేశాడు ఈ డయాగ్రామ్. యేసు ప్రభు వారు విశ్వాసి భుజం మీద చేశాడు. దేవుని యొద్ద నిరపరాధిగా అక్కడ అడ్వకేట్ లాగా వాదిస్తున్నాడు. నో డౌట్ దిస్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఫాల్ట్స్, సిన్స్. In spite of all these things, Jesus
ఈజ్ మేకింగ్ హిమ్ పర్ఫెక్ట్ రైచస్ బిఫోర్ ది గాడ్. ఎందుకంటే ఈ మనుష్యునిలో యేసును విశ్వసించడం వలన నీతి అనేది యేసుక్రీస్తు ఇచ్చాడు. ఆ నీతిని ఎవరో తీయలేరు. అయితే ఈ పిక్చర్లో మీరు చూస్తూ ఉంటుంటే ఈ బ్లాక్ డ్రెస్లో వింగ్స్ ఉన్నవాడు అపవాది. ఒక విశ్వాసి యేసుక్రీస్తు దగ్గర ఉన్నప్పుడు అపవాది వచ్చి అంటున్నాడు, వీడు చాలా దుర్మార్గుడు, వీడు దుష్టుడు, వీడు పాత పాపాలు నీకు తెలుసా అని అపవాది యేసు అంటున్నప్పుడు అంటున్నాడు, నిజమే తండ్రి, అంటే దేవునికి మొరపెడుతున్నాడు, అపవాదితో చెప్పక్కర్లేదు. తండ్రి, ఈ మనుష్యుడు సాతాను చెప్పిన విధముగా దుర్మార్గుడే, దుష్టుడే. అయితే ఆ దుష్టత్వానికి ఆ పాపానికి చెల్లించవలసిన బాకీని నేను తీర్చేశాను సిలువ మీద. మై బ్లడ్ హ్యాస్ పేడ్ ఫర్ వాట్ ద డెవిల్ ఈజ్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్. సాతాను ఎప్పుడు మనల్ని నువ్వు చెడ్డవాడు, దుర్మార్గుడు, దుష్టుడు, పేద గొప్పవాడు ఏంటి, నువ్వేనా భక్తిపరుడు, నువ్వేనా ప్రార్థనాపరుడు అని మనల్ని హింసిస్తూ ఉంటుంది మానసికంగా. అలాగే మన జీవితం అయిపోయిన తర్వాత సాతాను అది ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది, వీడు నరకానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు ఆర్గ్యూ చేస్తాడు ఈ ఉత్తరవాది. ఏమంటే ఇతను చేసిన పాపాలన్నిటికీ నేను వెల చెల్లించి ఉన్నాను. నో మోర్ సిన్. ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభు మనకి ఆయన ఉత్తరవాది అయి ఉన్నాడు, ఆయన మనకు న్యాయవాది అయి ఉన్నాడు. ఆయన చిందించిన రక్తం వలన ప్రతి పాపము కూడా కడిగివేయబడుతున్నది. దేవునికి స్తుతులు, స్తోత్రాలు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-8 వచనంలో అంటాడు, ప్రభు 8వ వచనంలో, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 6వ వచనంలో ఏముందంటే, క్రియలు ఏమీ చేయకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా చేసినో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. వితౌట్ ఎనీ డీడ్స్, క్రియలు ఏమీ లేవు, మంచి పనులు లేవు, ఏమీ లేవు, విశ్వాసం ఉంచడం వలన దేవుడు మనలను నీతిమంతులుగా చేసి ఉన్నాడు. మనము ధన్యులము. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాళ్ళముగా మనము ధన్యులము. దేవునికి వందనాలు. మీరు క్రియల చేత రక్షింపబడలేదు, విశ్వాసం చేత మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారని మనం గమనించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మన పాపానికి లెక్క యేసు ప్రభు శిలువ మీద అర్పించాడు. మన పాపమే కాదు, యుగ యుగాలుగా మానవాళికి యొక్క పాపాలన్నీ కూడా ఒకేసారి బలి అర్పణగా ఆయన అయిపోయి ఉన్నాడు. ఎఫ్సీకి 2వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, మీ అపరాధముల చేత మీరు పాపముల చేత, అపరాధాలు పాపాలు, అపరాధాలు అంటే తప్పులు, ట్రెస్పాసెస్ అండ్ సిన్స్ అంటే పాపం, మీ అపరాధములు పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా యు ఆర్ డెడ్ ఇన్ సిన్స్. ఆదాములో చచ్చిపోయారు మీరు. అయితే యేసుతో పాటు మీరు బ్రతికింపబడుతున్నారు, బికాజ్ యు ఆర్ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్నవారు ఎవరో తెలుసా మీకు? చెప్పండి. బిల్లీ గ్రహాము ఒక అమెరికాలో ఒక పాస్టర్ గారు. దేవుడు మంచి ఆయుష్ ఇచ్చి సుమారు 99 ఏళ్ళ వరకు, 100 ఏళ్ళ వరకు జీవింపజేస్తాడు. రీసెంట్గానే 2 years బ్యాక్ 18లో ఆయన ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. బిల్లీ గ్రహాము ఒక సింపుల్ పాస్టర్ అయినప్పటికీ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రీచర్. ఆయన వాక్యాలు వింటుంటే ఏవో ఇప్పుడు మనం ఇచ్చినంత రెఫరెన్స్లు ఇవ్వడం కాదు, కానీ ప్రసంగాల్లో ఆయన ఒక సింపుల్ మెసేజ్ తీసుకుని యేసు ప్రభు రక్షకుడు, నమ్మండి అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాడు ఈయన. అంటే బహిరంగంగా చెప్పేటప్పుడు బైబిల్ అంతా చెప్పకూడదు కదా. బిల్లీ గ్రహామ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రీచర్. ఆయన ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్. ఈయన యేసును నమ్మిన పిదప జీసస్ ఇమేజ్లోకి వచ్చాడు కాబట్టి మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ని, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కూడా ఈయన వచ్చాడు. మిలియన్స్ ఆఫ్ ది పీపుల్, లక్షలాది ప్రజల్ని యేసు వైపు తట్టాడు ఈ అమెరికన్ పాస్టర్.
ఈ బిల్లీ గ్రామ్ గారి కంట్రీలోనే ఇంకొకడు ఉన్నాడు. ఆయన పేరు హగ్ హెఫ్నర్. హగ్ హెఫ్నర్. ఈయన కూడా 90 ఏళ్ళు పైన జీవించాడు. ఈయన కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు. హగ్ హెఫ్నర్. అయితే ఇద్దరు అమెరికన్సే, ఇద్దరు క్రిస్టియన్సే. అయితే ఈయన ప్లే బాయ్ అనేటువంటి మ్యాగజైన్ని ఎప్పుడో పూర్వమే దాన్ని పబ్లిష్ చేస్తూ నగ్నమైనటువంటి బొమ్మలు వేసుకుంటూ, నగ్న చిత్రాలతో కథలు రాస్తూ, ఈయన క్రిస్టియనే. ఈయన జీవితం 90 ఏళ్ళంతా కూడా లోకరీతిలో జీవించాడు. యాడమ్ సిన్ఫుల్ నేచర్ను వదిలిపెట్టుకోలేదు. క్రైస్తవుడని పైకి పేరు, హృదయంలో విశ్వసించలేదన్నమాట. రైచియస్నెస్ లేదు. ఆ రీతిగా ఈ హెఫ్నర్ మ్యాగజైన్సే కాకుండా సెక్షువల్ ఫ్రీడమ్, లైంగికమైనటువంటి స్వేచ్ఛ కావాలి అని క్లబ్బులు కూడా స్టార్ట్ చేసి విశృంఖలమైనటువంటి శృంగార విశృంఖలత్వానికి ఆయన ప్రారంభోత్సవం చేసి నడిపించి లక్షలాది యువతి యువకులను వక్ర మార్గంలో నడిపించాడు ఈ క్రిస్టియన్. ఆయన ఒక రాజకీయ నాయకుడు కూడా అయ్యాడు. ఈ ఎనిమల్ ప్రొటెక్షన్ కూడా, మానవుల హక్కులు కూడా కాపాడాడు. అయితే మంచి పనులు కూడా చేశాడు. అయితే లక్షలాది మంది యువతి యువకులను అనైతిక మార్గంలో ప్రోత్సహించి క్రీస్తు నుండి దూరం చేసి ఉన్నాడు ఈ హెఫ్నర్. ఈయన 2017లో చనిపోయాడు. బిల్లీ గ్రామ్ గారు 2018లో చనిపోయారు. ఇద్దరు 90 ఏళ్ళు పైన జీవించారు. ఇద్దరు క్రైస్తవులే. యాడమ్ యొక్క సిన్ఫుల్ నేచర్ని వదిలిపెట్టలేకపోయాడు హెఫ్నర్. అదే బిల్లీ గ్రామ్ గారు యాడమ్ యొక్క సిన్ఫుల్ నేచర్ని పక్కకి పెట్టి యేసును హృదయంలో నమ్మి నీతిమంతుడిగా అయి ఆయన వేలాది లక్షలాది ఇండియా కూడా వచ్చాడు. ఆయన గొప్ప ప్రసంగికుడిగా. ఆయన జీవితకాలం 99 ఏళ్ళు కూడా మంచి యవన ప్రాయం నుండి వృద్ధుడైపోయే వరకు ఇప్పటికీ కూడా ఆయన ప్రసంగాలు ఈ రేడియో టెలివిజన్లో అవి రిలే అవుతూనే ఉంటాయి, మనుషుడు లేకపోయినప్పటికీ. ప్రియులారా, దెన్ a believer is coming into Jesus. విశ్వాసిగా మారినప్పుడు ఆ పాత నేచర్ పోవాలి. మీలో ఆ నేచర్ పోతుందా లేదా? ఈ క్రైస్తవుడి యొక్క నేచరు ఎలాగుందో మీ యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుందా? యేసుని ఆమె క్రిస్టియన్ అని చెబుతున్నాడు. హృదయంలో నమ్మట్లేదు కాబట్టి హృదయ వాంఛలకు తగిన విధముగా జీవిస్తున్నాడు. ఈ విశృంఖలమైనటువంటి వెచ్చలవిడి లైంగికత్వాన్ని అమెరికన్స్లో ప్రోత్సహించాడు. యూత్ అంతా కూడా వాళ్ళు ప్రభువుకి దూరంగా జరిగిపోయేటువంటి పరిస్థితికి ప్రేరణ ఇచ్చాడు ఈ హ్యూజ్ మార్స్టాన్ హెఫ్నర్. ఇద్దరు 90 ఏళ్ళు బతికారు. ఒకడు ఆత్మల కాపరి, ఒకడు ఆత్మలను రక్షించాడు, ఆత్మల కాపరిగా ఉన్నాడు. ఒకడు ఆత్మలను నాశనం చేసే విధముగా, తన వినాశనాన్ని తెచ్చుకునే విధముగా వాడు జీవించాడు. ప్రియమైన వారలారా, నీలో మొదటి ఆదాము యొక్క ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో తగ్గించుకోవడానికి ప్రయత్నించే, పూర్తిగా తుడిచేయని నేను అంటలేదు. ఎప్పుడు అలాగే చెప్తానే ఉంటాను కదా. మనము చనిపోయి పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఈ బాడీని పాపం వేడదు. అలాగున పాపంలో ఉందుమా, కృప విస్తరిస్తుంది కాబట్టి పాపంలో ఉందుమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం ఏ విధముగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం, ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి కనీసం మన సంఘస్థుల కొరకైనా ప్రార్థన చేస్తున్నామా? హగ్ హెఫ్నర్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు, ఆదాము వలె ఉండే విధముగా. అయితే బిల్లీ గ్రామ్ ప్రపంచంలో మిలియన్స్ కొద్ది ప్రజల్ని
క్రీస్తులో జీవించమని, మారు మనసు పొందమని ఆయన మనుషులను ప్రభావితం చేశాడు. బోత్ ఆర్ క్రిస్టియన్స్. నువ్వు ఏ క్రిస్టియన్గా ఉండగలుగుతున్నావో ఆలోచన చేయి. రక్షింపబడిన నీవు ఆ రక్షణ మార్గములో ముందుకు వెళుతూ ఉండగా నీవు ఏ విధముగా ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మెచ్చుకుంటున్నావు. అందుకనే ప్రతి ఆదివారం నాడు మనము యెస్సును హెచ్చించడం ద్వారా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన్ని మనం గ్లోరిఫై చేయాలి. బిల్లీ గ్రాహం కోట్లో ఒక కోచ్ మీకు చెప్తాను. ఒక మాట ఆయన చెప్పింది, నా జీవితంలో నా యొక్క జీవితపు ఉద్దేశం ఏదనగా ప్రజలకు నేను సహాయం చేయట. ఏ సహాయము? దేవునితో వారు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి, వ్యక్తిగతమైన సంబంధాలు కలిగి ఉండాలి. అది క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది అని నేను చెబుతున్నాను. అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పాలి అంటే, క్రీస్తు యేసు ద్వారా మానవునికి దేవునికి పోయినటువంటి సంబంధం, ఆ రిలేషన్, సమాధానము ఏర్పడుతుంది అని చెప్పడమే నా యొక్క ఎవాంజలిజం యొక్క ఉద్దేశం అంటున్నాడు. ఇంకోటి ఏమన్నాడో తెలుసా? చాలా ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే బిల్లీ గ్రాహం కోట్స్ అంటే బోల్డ్ అని వస్తాయి. అలాంటి వేరెవర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ హిడెన్ ఆర్ ఇగ్నోర్డ్ దేర్ విల్ బి ఏ సర్టెన్ డిస్ట్రక్షన్. వినాశనం వస్తుందంట. ఎప్పుడు వస్తుంది? దేవుని మాటలను ఆ ప్రజలు దాచిపెట్టినప్పుడు, దేవుని మాటలను విన్నప్పుడు ఆ ప్రజల పైన వినాశనం వస్తుంది. నేనే వార్తలు చూశాను. 9 గంటల వార్తల ముందు ఒక ఎపిసోడ్ వచ్చింది. 13, 14 తారీఖుల్లోకి ఉల్కలు వచ్చేస్తున్నాయి, భూమి మీద పడి వినాశనం అయిపోతుంది. ఇదివరకు రష్యాలో పడ్డాయి, సైబీరియాలో పడ్డాయి, అక్కడ పడ్డాయి, వేలాది మంది నాశనం అయిపోయారు, బిల్డింగులు తగలడిపోయాయి అని అంటే ఒకసారి భయం వచ్చింది. ఏమో మన మీదే పడితే డిస్ట్రక్షన్ అంటే హఠాత్తుగా కలిగేటువంటి అటువంటి అపాయాలకు నువ్వు భయపడకు. ఎందుకంటే యేసు నీతో పాటు ఉండగా ఇహలోకంలో కూడా నీకు ఆపద రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా ప్రార్థన చేశారో, నీ రాజును మేము పూజించాం, నీ దూడను మేము పూజించాం రాజా, ఒకవేళ దేవుడు రక్షింపబోయినప్పటికీ మేము, మా ప్రభువు మమ్మల్ని రక్షిస్తారు. సామర్థ్యం కలిగిన వాడు. అంటే ఈవెన్ ఇఫ్ యు డై వి విల్ బి విత్ హిమ్. నేను ఈ ప్రపంచంలో జీవించడానికి ప్రయాణం మాత్రమే చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. మనమంతా కూడా ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మనము ఏమి అనుకోవాలి అంటే మన యొక్క నిత్య నివాసము పరలోకము. అయితే ఈ భూమి గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ జీవితం గుండా మనం వీఆర్ పిలిగ్రిమ్స్, యాత్రికులము. మన స్థిర నివాసం పరలోకంలో ఉంది. అది కడపటి ఆదామైనటువంటి యేసు స్వభావాన్ని కలిగి ఉండటం మాత్రం వల్లే, ఆ యేసును చివరి వరకు మనము నమ్ముకుంటూ వల్లనే జరుగుతుందని మనము విశుద్ధాం. ప్రియమైన వాళ్ళారా, అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారముగా జీవించుట శ్రేయస్కరము. మంచి మాటలు దేవుడు మనకు అందిస్తున్నాడు. ఆ మాటల ద్వారా మనము ఇంకా ఉత్తేజపడదాం. యేసునందు విశ్వాసం ఇంకనో పెంపారు చేసుకుందాం. కడపడి ఆదామైనటువంటి యేసు క్రీస్తు వలన మాత్రమే మనకు నిత్య జీవము కలుగుతుంది. మనలో ఉన్నటువంటి ఆ యొక్క నీతిని, యేసు ఇచ్చినటువంటి నీతిని ఎప్పుడైతే యేసును మనం రక్షకుడిగా అంగీకరించినామో, ఆయన ద్వారా వచ్చినటువంటి నీతిని ఏ ప్రాణి, ఏ పాపము తీసివేయలేదు. దేవుడు మనలను చూస్తున్నప్పుడు మన పాపము లేక మన యొక్క తేడాలు, మన యొక్క డిఫరెంట్ బిహేవియర్ ఆయన కనిపించదు. మనలో యేసు మాత్రమే ఆయన కనిపిస్తాడు. యేసు ఆ విధంగా కనిపించడం ద్వారా మన మీద శిక్ష ఆయన వేయడు. కారణం ఏంటంటే యేసు నడుము పైన ఆయన శిక్ష వేసి ఆయనను సిలువ మ్రాను మీద ఆ మ్రేకులు మ్రాను మీద కొట్టి మరణమయ్యేటట్టుగా చేసి రక్తాన్ని చిందించాడు. ఆ విలువైన రక్తం ద్వారా మనం విమోచింపబడిన జాతిగా మనం బ్రతికినంత కాలము కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఆయన బాటలో నడుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బాగా దీవించి ఆశీర్వదించును గాక. చివరిగా మనము
ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన సోదరులు ఐజక్ గారు ముగింపు ప్రార్థన చేయగా దీవెనిస్తాను. తదుపరి మనము మేళాన్ని ఇచ్చే పాట ద్వారా ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల మా తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, మహిమ గల మహారాజా, గడిచిన విశ్రాంతి దినం పునరుద్ధాన దినం మొదలుకొని నేటి విశ్రాంతి దినం పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కల ఉంచి ఉదయకాల సమయంలో జూమ్ ద్వారా వాక్యం వినటకు, నాయన వాక్యం ద్వారా హెచ్చరింపటకు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ దినం చూడక ఎంతో మంది నిద్రిస్తున్నారు, సమయాలకు ఎంతో మంది బాధపడుతున్నారు. మమ్మల్ని అయితే సజీవ లెక్క ఉంచి మీ సన్నిధిలో నా ప్రభా కనబడి మీ నామను స్తుతించి ధ్యానించటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎందరికో లేని ఇంత మంచి గొప్ప భాగ్యాన్ని, అవకాశ సమయాన్ని మాకు అనుగ్రహించి ఆత్మతో సత్యంతో ఆరాధించుకు, స్తుతించుకు, ధ్యానించటకు మా జీవితాల్లో మీరు మమ్మల్ని ఒక్కొక్క దినంలో ప్రవేశపెడుతున్నారంటే అది మీ ఉచితమైన కృపే. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయ కాల సమయంలో ఎందరైతే ఆయన జూమ్ ద్వారా వాక్యం ఉంచున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మరి రాలేంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా నా ప్రభావం మా ప్రియులు వాక్యాన్ని బోధించకుండా శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేయండి. వాళ్ళు నా సమస్త బలం ముట్టు స్వస్థ దయచేసి మీకు బలమైన భద్రత సంరక్షించండి తండ్రి. ఆయన పాస్టర్ గారి సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. సోదరు చేసిన సేవా పరిచయంలో మీ కాపుదల మద్దతు వారి పెంచి మీ నామం మహింపరచుకుని తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను ఆశ్రయించండి. మీ కృపలో వారిని భద్రపరిచి సంరక్షించండి తండ్రి. స్తోత్రాలు. ప్రపంచ వ్యక్తం ఉన్న మా దేవుని సంఘాలను కాపాడండి. సంఘంలో పరిశుద్ధ సంఘాల చుట్టూ మీరు యువతుల కంచాలే కావాలి. ఎక్కడైతే నూతనంగా మా దేవుని సంఘాలు నింపిన సంఘాలను ఆశ్రయించండి. సంఘ మిషనరీ కొరకు ప్రార్థన చేయటం, ఆయా స్థలాల్లో మీకు పరిచయం చేస్తుండగా మీ కృపా కాపుదల భద్రత సంరక్షణ వారి పెంచి మీ నామం మహింపరచుకుంటండి. వందనాలు ప్రభా. ఆయన మరి భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 దేవుని సంఘాల నాయకులను ఆశ్రయించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులను ఆశ్రయించండి. మీ కృపలో వారిని భద్రపరిచి సంరక్షించండి తండ్రి. స్తోత్రాలు. భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. మరి లోకంలో ఎక్కడ చూసినా ఈ భయంకరమైన కరోనా వ్యాధి ద్వారా ఎంతో మంది ఆయన మరణిస్తున్నారు. ఎంతో మంది వ్యాధి సోకి బాధలో, వేదనలు, శోధనలో నిట్టూరుతో నీ సన్నిధిలో కన్నీరు విడిచి మొరపెట్టుచున్నట్టు వారు మొరాలకించండి. కన్నీరుని తుడిచివేయండి. వ్యాధి నుంచి విడుదల, వ్యాధిని స్వస్థత ఇచ్చండి. వైద్యం చేసిన డాక్టర్లకు, ఔషధ శాస్త్రజ్ఞులకు తగిన జ్ఞానం తెచ్చి తగిన కాలం ముందు వ్యాధి నిర్మూలపరిచి మీ నామం మహింపరచుకుంటాండి. స్తోత్రాలు. ఆయన మరి గడిచిన వారమంతా కృపలో భద్రపరిచారు. ఈ వారమంతయు మీ కృపా కాపుదల భద్రత సంరక్షణ సంఘమంతా వహించి మీ నామం మహింపరచుకోమని, తిరిగి నాయన మేమందరం మీ సంధిలో కనబడే పర్యంతము మీ కృపలో సంరక్షించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్న గొప్ప దేవా, ఆమేన్.